ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 4వ శ్లోకము చూద్దాము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హవరిసూదన. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను, కథం ఎట్లా, భీష్మం భీష్ముడు, అహం నేను, సంఖ్యే యుద్ధములో, ద్రోణం ద్రోణాచార్యుడు, చ మరియు, మధుసూదన శ్రీకృష్ణ మధు అనే రాక్షసుడను సంహరించినవాడా, ఇషుభిః బాణాలతో, ప్రతియోత్స్యామి పోరాడగలను, పూజా అర్హౌ పూజింపదగిన, అరిసూదన శత్రువులను నాశనం చేసేవాడా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. అర్జునుడు ఇట్లనెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను? ఓ శత్రువులను నాశనం చేసేవాడా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. కార్యాచరణకి పిలుపునిచ్చిన శ్రీకృష్ణుడికి తన మనసులో ఉన్న సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు తనకు గౌరవనీయులు, ఆరాధ్యులు. భీష్ముడంటే మూర్తి భవించిన సచ్చీలత. తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కోసం అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. అర్జునుడి సైనిక అస్త్రవిద్య గురువు అయిన ద్రోణాచార్యుడు యుద్ధతంత్రంలో మహామేధావి. అతని నుండే అర్జునుడు విలువిద్యలో ప్రావీణ్యం పొందాడు. ప్రతిపక్షంలో ఇంకొక గౌరవనీయుడైన వ్యక్తి కృపాచార్యుడు. అర్జునుడికి అతనంటే ఎంతో గౌరవం. ఇంత మహనీయమైన వ్యక్తులను శత్రువులుగా చూడటం మంచి మనసు గల అర్జునుడికి జుగుప్స కలిగించింది. ఇంత గౌరవప్రదమైన పెద్దలతో వాగ్వాదమే తప్పన్నప్పుడు ఇక వారితో ఆయుధములతో దాడి చేయటం గురించి ఎలా తలచగలడు? అతని మాటలని ఇలా అర్థం చేసుకోవచ్చు. ఓ కృష్ణ, దయచేసి నా పరాక్రమాన్ని శంకించకు. నేను యుద్ధానికి సిద్ధమే, కానీ నైతిక బాధ్యత పరంగా నా గురువులను గౌరవించుట మరియు ధృతరాష్ట్రుని తనయులపై వాత్సల్యం చూపుట నా యొక్క ధర్మం అని. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 5వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.